తెలియకుండానే నన్ను అన్నిసార్లు కారెక్కించుకున్నావా? ఏ అక్షిత, నువ్వెన్నిసార్లు చరణ్ కారెక్కుంటావు చెప్పు? ఇదిగో తను కావాలనే వచ్చిన సైకిల్ ని గుద్దడం, తను కార్ డ్రైవ్ చేస్తూ ఎన్ని జోకులు వేస్తాడో, ఎన్ని జోకులు కదా. అక్షిత, దారిలో కార్ ఆపి ఐస్ క్రీంలు తినిపించడాలు, వద్దన్న కూల్ డ్రింక్లు తాగించడాలు, అబ్బా ఎన్నని చెప్పు. నేను చెప్పలేనమ్మా. అక్షిత, తను కావాలని అలా చెప్తుంది, నీ ముందు ఇరికించాలనే అలా చేస్తుంది. అబద్ధం చెప్పానా? జరిగిందే చెప్పాను, నువ్వు చేసిందే చెప్పాను. అయ్యో, అక్షితకి చెప్పకూడదన్నావు కదా. అయ్యో సారీ చరణ్, ఇప్పటిదాకా నేను చెప్పినంత అబద్ధం. తుచ్ ఏం జరగలేదు, సరేనా? శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అంతా నా కర్మ. ఏంటి పల్లవి, ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, మీరైనా చెప్పండి. ఎందుకు తను ఏడుస్తుంది? ఏంటి తన ప్రాబ్లం? పల్లవి, కాలేజ్ ఫీజు సడన్ గా పెంచేశారే. కాలేజ్ ఫీజు పెంచడం ఏంటి? కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు 3 years కి కలిపి పేమెంట్ చెప్తేనే దానికి ఫిక్స్ అయ్యే కదా జాయిన్ అయ్యాం. అప్పుడు చెప్పిన ఫీజులు కడితే సరిపోదంట, ఇంకా ఎక్స్ట్రా ఫీజు కట్టాలంట. బ్యాలెన్స్ 1.5 lakh మాత్రమే కట్టాలి, కానీ ఇప్పుడు 2.5 lakhs కట్టమంటున్నారు. అదేంటది? సడన్ గా 1 lakh పెంచడం ఏంటి? మేడం, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. ఇప్పుడు సడన్ గా 1 lakh ఎక్స్ట్రా కట్టమంటే మా నాన్న కట్టలేరు మేడం. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకు చెప్తే మా నాన్న ఆ 1,00,000 రూపాయల కోసం చాలా టెన్షన్ పడతారు. వాళ్ళని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు మేడం. అందుకే ఏదో వంక చెప్పి నేనే చదువు మానేద్దాం అనుకుంటున్నాను. ఏ శ్రావ్య, నీకేమైనా పిచ్చా? చదువు మానేయడం ఏంటి? చదువు మానేస్తే ఫ్యూచర్ ఏమవుతుంది? నా ఫ్యూచర్ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇంకొక 1,00,000 ఎక్స్ట్రా పంపించమంటే మా నాన్న పరిస్థితి తలుచుకుంటే ఏమవుతుందోనని భయం వేస్తుంది. అసలే ఆయనకు ఆరోగ్యం బాగలేదు. తనకే కాదు, మాకు కూడా మెసేజ్లు వచ్చాయి. ఎక్స్ట్రా ఫీజు కట్టకపోతే కాలేజ్ నుంచి పంపించేస్తామని అంటున్నారు. ఇది చాలా దారుణం కదమ్మా. సడన్ గా ఫీజులు పెంచేస్తే అందరూ ఫీజులు ఎలా కట్టగలుగుతారు? కొంచెమైనా ఆలోచించాలి కదా. వాళ్ళకి అంత ఆలోచనే ఉండుంటే గనక ఇలా మాట్లాడుండే వాళ్ళు కాదు కదా. దీన్ని మనం అందరూ చదువుకునే దేవాలయంలాగా చూస్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం బిజినెస్ లా చూస్తున్నారు. అందుకే ఎక్స్ట్రా ఫీజులు. నా కాలేజీ ఫ్యూచర్ ఏంటో, దాన్ని ఎలా రన్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. పెంచిన ఫీజులు కడితేనే ఇక్కడ చదువుకోండి, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఇదే మమ్మీ, ఏంటి గుండమ్మ గారు, పల్లవి అందరూ వచ్చారు, ఏమైంది? అందరూ కలిసి ఆంటీ మీద గొడవకొచ్చారు.
పెరిగిన ఖర్చుల రీత్యా ఆంటీ కొంచెం ఫీజులు పెంచాలి అనుకున్నారు అంతే. మాట్లాడుతుందా పల్లవి? చేసినట్టుగా ఆవిడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ అర్థం చేసుకుని స్టూడెంట్స్ అందరికీ చెప్పేది కదా. అసలు వాళ్ళందరూ కామ్గానే ఉన్నారా? వాళ్ళని రెచ్చగొట్టి గొడవకి తీసుకొచ్చిందే ఆ గుండమ్మ. లాస్ట్ టైం ఆంటీ పల్లవిని కాలేజ్ నుంచి పంపించేశారు కదా, అది మనసులో పెట్టుకుని కాలేజీలో ఎప్పుడు గొడవలు సృష్టించి కాలేజ్ రెప్యుటేషన్ పోయేలాగా చేసి ఆంటీ పరువు తీయాలని చూస్తున్నారు ఆ గుండమ్మ పల్లవి.